అనే నాకు బలంగా అనిపిస్తుంది అత్తయ్య. లేదు భూమి, నువ్వెక్కడో పొరబడుతున్నావు. నేను విన్నంతవరకు అపూర్వ గారికి శరశ్చంద్ర గారంటే ప్రాణం. తన ప్రాణాన్ని తనే తీసుకోలేదు కదమ్మా. మీ మంచితనం మిమ్మల్ని అంతే ఆలోచించేలా చేస్తుంది అత్తయ్య. కానీ అపూర్వని నేను స్వయంగా చూశాను కదా, మహా దుర్మార్గురాలు. మా నాన్నగారిని చంపాల్సిన అవసరం తనకి తప్ప ఇంకెవరికీ లేదు. మావయ్య డ్రైవర్ నాగరాజుని సాక్ష్యంగా చూపించి మరీ మా అమ్మని చంపింది అపూర్వే అని చెప్తే నాన్న నమ్ముండకపోవచ్చు. కానీ ఏసీపీ గారు చెప్పినట్టు మావయ్య నాన్న మనసులో నిజమేనా అన్న అనుమానాన్ని నాటగలిగారు. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి నాన్న అపూర్వని గెస్ట్ హౌస్ కి పిలిచి నిజమే మా అమ్మని చంపింది అపూర్వనే అని కన్ఫర్మ్ చేసుకుని ఉండుంటారు. కన్ఫర్మ్ అయ్యాక నాన్న ఆవేశం హద్దులు దాటి గొడవ పడి ఉంటారు. ఆ గొడవల్లోనే కావాలనో అనుకోకుండానో నాన్నని చంపే ప్రయత్నం చేసిందని నాకు బలమైన నమ్మకం అత్తయ్యా. ఒకరోజు నాన్నని దక్కించుకోవడం కోసం మా అమ్మని చంపింది. ఈరోజు నిజం తెలిసిందని నాన్నని చంపాలని చూస్తుంది. చివరికి ఏం సాధించాలనుకుంటుంది అత్తయ్య? ఊరుకో భూమి, అపూర్వ దిగజారిన మనిషి అని తెలుసు. కాని మరీ ఇంత దిగజారిపోతుందని కలలో కూడా అనుకోలేదు. రేపు నాన్న కోమాలో నుంచి బయటికొచ్చి నేను గుడ్డిగా నమ్మిన నా భార్యే నా ప్రాణానికి ప్రాణమైన శోభాచంద్రని చంపిందని తెలుసుకున్నప్పుడు ఆయన ఏమైపోతారోనని భయంగా ఉంది అత్తయ్య. ఏడవకమ్మా, మనం అనుకుంటున్నదేది నిజం కాకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఎప్పుడైపోయాడే ఆ గగన్ గాడని కన్నయ్య? చిన్నప్పటి నుండి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి నీ పెళ్లి కూడా చేసిన మీ మావయ్యను చంపాలని చూసినవాడు నీ కన్నయ్య. భూమితో పెళ్లి చేయాలా? అమ్మా, అన్నయ్య చంపినట్టు నువ్వేదో కల్లారా చూసినట్టు అలా మాట్లాడతావేంటమ్మా? చూస్తే మరుక్షణమే నేను వాణ్ణి చంపేదాన్ని. నేను అమాయకురాలనైనా మా అన్నయ్య మీద చేయి వేస్తే తిరగబడే కోపం రోషం నాకుంది. అయినా మా అన్నయ్యని చంపాలని చూసిన వాడే ఆ గగనే వాడికి సుపారీ ఇచ్చి పెట్టాడని చెప్పినా ఇంకా మీరు గుడ్డిగా ఆ గగన్ని ఎలా సమర్థిస్తున్నారా? ఎందుకంటే గగన్ అలాంటి వాడు కాదు గనక. ఒకరిని చంపాలన్న ఆలోచన వాడికి రాదు గనక. ఓ, ఇంకా మీరే తక్కువయ్యారేంటా అనుకున్నాను. వచ్చేసారా? భూమి నొక్కదాన్నే వాడు మాయ చేశాడు అని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ వాడు మీ అందరినీ మాయ చేశాడని నాకిప్పుడే అర్థమవుతుంది. అలా మాట్లాడకండి అత్తయ్య. ఆయన మాయా మర్మం లేని మనిషి. నీకు తెలీదు భూమి. శోభాచంద్ర వదినంటే నాకు ప్రాణం. ఆ ప్రాణానికి పుట్టిన నువ్వు నాకు 5వ ప్రాణం లాంటి దానివి. కానీ నువ్వు వాడి మాయలు పడిపోయావు. ఈ ఆస్తి కోసం వాడు నిన్ను మాయ చేశాడే. మీరా, నువ్వు నమ్మిందే బలంగా మాట్లాడుతున్నావు గాని మా మాటని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నమే చేయట్లేదు. ప్రయత్నిస్తే భూమిని తీసుకువెళ్లి తమరి పెద్ద కొడుకి కట్టబెట్టి తమరు కూడా అక్కడికి వెళ్లిపోయి హాయిగా
అవునవును, చాలా తగ్గిస్తుంది. అదే ఇంటి ముందు మనందరం నిలబడి ఆ గగన్ గాడు విదిలించే ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూసే అంత దూరం తగ్గిస్తుంది. అంతే కదా భూమి? పిన్ని, నేను మా మేనత్త మాట్లాడుకుంటున్నాం. మధ్యలో మీరేంటి? అలా మాట్లాడతావేంటి భూమి? హ, మీరా నీకు మేనత్తైతే నేను మీ అమ్మ స్థానంలో నిలబడ్డా అమ్మని. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో తెలుసా? అసలు మా అమ్మ చనిపోవడానికి వెనక కారణమేంటో ఏం జరిగిందో తెలిస్తే నాన్న మనసులో ఉన్న చిక్కుముడులన్నీ విడిపోతాయి. అప్పుడు మా పెళ్లిని ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే భూమి, నీ లవ్ మ్యారేజ్ కి ఈ ఆస్తికి ఎలాంటి సంబంధము ఉండదని, ఈ ఆస్తి కోసమే గగన్ నిన్ను పెళ్లి చేసుకోవడం లేదని నీకు నమ్మకం ఉంటే వీటి మీద సంతకం పెట్టు.